మీకు ఇండస్ట్రీలో ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్తారు? నాకు నేనే. మీరే ఇన్స్పిరేషన్? నాకు నేనే ఇన్స్పిరేషన్. సూపర్ సూపర్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఒకరిని చూసి నేను నేర్చుకున్నాను అనడానికి నాకేం లేదు. నా లైఫ్లో వస్తున్న నా ఎక్స్పీరియన్స్, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిచయం అయ్యే జనాలు, వాళ్ళ వల్ల నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఇవి చూసి 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 నేను నేర్చుకుంటున్నాను. అండ్ ఒక ఈవెన్ ఇండస్ట్రీలో కూడా అది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నాను తప్ప నేను ఒకరిని చూసి నేను నేర్చుకుంటున్నాను అనేది ఏమీ లేదు. ఇప్పుడు యాక్టింగ్ కూడా నేను డే 1 నేను ఫస్ట్ సీరియల్ నేను ఏం చేశానో దాంట్లో నాకు యాక్టింగే రాదు, అస్సలు రాదు. డైరెక్టర్ తిట్టారు, నేను తిట్టించుకున్నాను. సో అలా లేదు నేను చెయ్యాలి, నాకు నేనే ఏ క్లాస్కి వెళ్ళలేదు ఏం లేదు, నాకు నేనే మిర్రర్ ముందే నిలబడి యాక్టింగ్ నేర్చుకున్నాను. సో ఇలా నాకు నేనే అని చెప్పుకుంటాను. ఇప్పుడు మీరేమో షూట్కి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు, పిల్లలిద్దరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటి వరకు అమ్మ నాన్న చూసుకున్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు. సో ఇప్పుడు వాళ్ళని వాళ్ళే చూసుకుంటున్నారు కాబట్టి నాకేం ఇప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి నాకేం అంత భారంగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు చూసుకున్నారు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు అంటే పిల్లలకి మీరు పడిన కష్టం అది తెలుసు కాబట్టి పిల్లలకి నేనంటే ఏంటి అండ్ లైఫ్ అంటే ఏంటి అనేది నన్ను చూసి పిల్లలు నేర్చుకున్నారు. లైఫ్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది పిల్లలు నన్ను చూసి నేర్చుకున్నారు. ఇప్పుడు అంటే మీ మదర్ గారు అమ్మ అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎమోషన్. అవునవును. సో మీ అమ్మగారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు పిల్లలకి? అమ్మ నాకు ధైర్యం ఇచ్చారు. అమ్మ అంటేనే నాకు ధైర్యం. ఎందుకంటే నేను బిఫోర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను యాక్చువల్లీ సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేసుకున్నాను, నేను లైఫ్లో నేను ఫేస్ చేయలేను అని. అప్పుడు నాకు ధైర్యం చెప్పిందే మా అమ్మ. ఎందుకు సూసైడ్ అటెంప్ట్ అంటే సమ్ టైమ్ ఏమైపోతుంది అంటే సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా బ్రతకాలి అనుకుంటే మనం ఏం తప్పు చేయలేనా కూడా కొంతమంది ఏమంటారు, తప్పు చేశారు ఏదో అలా ఇలా మాట్లాడతారు కదా. సో అలాంటివి ఫస్ట్ టైం విన్నప్పుడు అప్పుడు అలా అనిపించింది నాకు. అరే తర్వాత అనుకున్నా, నా లైఫ్ ఇది, నేను బ్రతుకుతున్నా, నేను కష్టపడుతున్నా, నేను అన్నం తింటున్నా, వాళ్ళెవరో అంటే నేనెందుకు భయపడాలి, నా మీద నాకు నమ్మకం ఉండాలి తప్ప ఎవరికో ఎందుకు వాళ్ళ నమ్మకం నాకెందుకు అవసరం కదా. ఇప్పుడు ఇన్ని చెప్తున్నవారు మీరు ఎందుకు అటెంప్ట్ చేశారు అంటే అదే అలా అన్నారు కాబట్టి అది వినలేక సూసైడ్ అటెంప్ట్ నేను చేసుకున్నాను. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ ధైర్యం అప్పుడు లేదు నాకు. అప్పుడు అమ్మ నాకు ధైర్యం చెప్పింది. అమ్మ ఒక ధైర్యం. పిల్లలకి మీరు ఏం చెప్తారు? నా పిల్లలకి ఒక అమ్మగా పిల్లలకి మీరు ఏం మంచిగా ఉండాలి. ఎవరైనా కష్టం అని మీ దగ్గరికి వస్తే మీ చేతిలో ఎంత అవుతుందో అంత హెల్ప్ చేయండి, అది డబల్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది, తిరిగి వస్తుంది. అది నేను పిల్లలకి నేర్పించింది అయితే ఇదే. వాళ్ళు ఫ్రీడంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిసిషన్ వాళ్ళే తీసుకుంటారు. అంటే ఆ డిసిషన్ కరెక్టా రాంగా అనేది నన్ను అడుగుతారు. అది కరెక్ట్ అంటే కరెక్ట్, రాంగ్ అంటే రాంగ్. సో పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వాలి, కానీ మొత్తం ఫ్రీడమ్ ఇవ్వడం కూడా తప్పే. కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. వాళ్ళని మీరు ఇలా ఉండాలి అని చెప్పడం వరకు అంతే. నేను అలా ఉంటానా లేదా అనేది వాళ్ళది.